హనుమంతుడిని చిరంజీవి అని ఎందుకంటారు? ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? వాల్మీకి రచించిన రామాయణంలో హనుమంతునికి చిరంజీవి అనే పేరుందని తెలుస్తోంది. అయితే చిరంజీవి అంటే మరణం లేని వ్యక్తి అని అర్థం. భూమిపై ఇప్పటికీ సజీవంగా ఉన్న దైవమని హిందువుల విశ్వాసం. నేటికి భూలోకంలో ఉంటూ తన భక్తులకు అభయమిస్తూ వారి కష్టాలను తీరుస్తున్న హనుమకు ఈ పేరు రావడం వెనుక ఉన్న కథేంటో చూద్దాం. మంగళవారం హనుమ ఆరాధనకు విశిష్టమైంది. పవనసుత హనుమకు ఎన్నో పేర్లున్నాయి. ఆంజనేయుడని, బజరంగబలి అని, మారుతి అని, సంకట మోచనుడని ఇలా రకరకాల పేర్లున్నాయి. అయితే ఒక్కో పేరు వెనుక ఒక్కో గాథ ఉంది. హనుమకు చిరంజీవి అంటే చిరకాలం జీవించేవాడు అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఈనాటికి హనుమ హిమాలయాల్లో సూక్ష్మ రూపంలో తపస్సు చేసుకుంటూ చిరంజీవిగా ఉన్న సంగతి తెలుసా? అసలు హనుమ చిరంజీవి ఎలా అయ్యాడు? వాల్మీకి రామాయణం ప్రకారం సీతారాముల వనవాసం సమయంలో రావణాసురుడు మాయావిలా వచ్చి సీతను అపహరించుకుపోతాడు. సీత జాడ తెలియక శ్రీరాముడు దుఃఖంతో అరణ్యమంతా గాలిస్తాడు. అలా వెతుకుతూ వెళ్తున్న రాముడు సుగ్రీవుని కలుసుకుంటాడు. సుగ్రీవుడు తాను తన వానర సేన అంతా కలిసి సీతమ్మ వారి జాడ తెలుసుకుంటామని అభయమిచ్చి రాముడిని ఓదారుస్తాడు. వానర సైన్యం ఇచ్చిన మాట ప్రకారం సుగ్రీవుడు తన సైన్యాన్ని నలుదిక్కులా పంపిస్తాడు. సుగ్రీవుని సైన్యంలో అందరికంటే బలశాలి అయిన హనుమ దక్షిణ దిక్కుకు వెళ్తాడు. సముద్రాన్ని దాటి రావణ రాజ్యమైన లంకా పట్టణానికి చేరుకుంటాడు. లంకలో అశోకవనంలో శోకంతో ఉన్న సీతమ్మ తల్లిని చూసి హనుమ తాను శ్రీరాముని దూతనని, రాముని ఆజ్ఞ మేరకే సీతాన్వేషణకై వచ్చానని చెప్తాడు. సీతమ్మకు నమ్మకం కలిగించడానికి శ్రీరాముడు ఇచ్చిన ఉంగరాన్ని చూపిస్తాడు. హనుమను ఆశీర్వదించిన సీతమ్మ హనుమంతుడు ఇచ్చిన ఆనవాలు చూసిన సీతాదేవి హనుమ శ్రీరాముని బంటు అని నమ్ముతుంది. హనుమంతుని హృదయంలో రాముని పట్ల ఉన్న అపారమైన ప్రేమకు, భక్తికి ముగ్ధురాలైన సీతాదేవి హనుమంతుడిని చిరంజీవిగా, మరణం లేని వ్యక్తిగా జీవించమని ఆశీర్వదిస్తుంది. అయితే హనుమంతుని అమరత్వం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నప్పటికీ వాల్మీకి రామాయణంలోని ఈ కథనే అందరూ ప్రామాణికంగా తీసుకుంటారు. ఆనాటి నుండి హనుమంతుడు చిరంజీవిగా భూమిపైనే ఉన్నాడని విశ్వసిస్తారు. హిమాలయాల్లో హనుమంతుని పాదముద్రలు కూడా గుర్తించినట్లుగా కొందరు చెప్పుకోవడం వెనుక నిజమెంత ఉందో తెలియదు. కానీ రామాయణానికి తలమానికమైన ఈ ఘట్టం సుందరాకాండలో ఉంటుంది. ఈ ఘట్టాన్ని చదివినా విన్నా ఎంతటి కష్టమైనా తొలగిపోతుందని అంటారు.